యూనివర్సిటీ వాట్ ఆర్ ది ఎడ్యుకేషన్, ఏం ఎడ్యుకేషన్? మధ్యలో చాలా యూనివర్సిటీస్ వచ్చినాయి, కానీ కంప్యూటర్ సైన్స్ తో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, రెసిడెన్షియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం పిల్లలు పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యూనివర్సిటీలో ఒకవేళ స్టూడెంట్ రావాలి అనుకుంటే మన పర్సంటేజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. 6.5 lakhs లో మీకు 4 years ఇంజనీరింగ్, 6.5 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఒక స్టూడెంట్ ని కాన్సన్ట్రేటివ్ గా చూస్తున్నారు. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ మెంటర్షిప్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎవరెవరికి ఎలా ఐడియాలజీ ఉంటే అలాగే గ్రూప్స్ కింద తయారయ్యి R&D లో పార్టిసిపేట్ చేస్తారు. సో చాలా రీసెర్చ్ కూడా జరుగుతుంది అక్కడ. ఎడ్యుకేషన్ గురించి స్టూడెంట్ ఎలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వాలంటే, వాంట్ ఎంకరేజ్ ఆల్ ది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా బాగా ఎంకరేజ్ చేసి చదివిస్తే బాగుంటుంది. హలో నమస్తే, వెల్కమ్ టు హై టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రిస్ట్ యూనివర్సిటీ తంజావూరు నుంచి వాణి మ్యామ్ గారు ఉన్నారు. వీరితో మాట్లాడి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. సో హౌ ఆర్ యు మ్యామ్? I'm good, Amma. Yeah. How are you? I'm good too, ma'am. So, Prist University, what are the education, aim education provide చేస్తున్నారు అసలు? We have 6 departments, Amma, in different streams. Okay. We are very good in engineering. Primary engineering. ఎందుకంటే మురుగేషన్ గారు ఎక్స్ ఛాన్సలర్ is no more here. He was more into computer science and mathematics. Okay. ఇప్పుడు 35 years back he started and 2008 నుంచి deemed to be యూనివర్సిటీగా ఉంది. అక్కడ తంజావూరులో చాలా ఫేమస్ ప్రిస్ట్ యూనివర్సిటీ, పొన్నై రామజయం యూనివర్సిటీ అంటారు. ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్ పైన పాస్ అవుట్ అయ్యారు. చాలా మంది, అంటే ఎందుకు ప్రిస్ట్ యూనివర్సిటీ అంత పాపులర్ ఏంటంటే, ఈ మధ్యలో చాలా యూనివర్సిటీస్ వచ్చినాయి, కానీ ఇది 30 years నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో చాలా ఎక్కువ ఫేమస్ అయింది. సో ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ తో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, లా, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రిస్ట్ యూనివర్సిటీలో అన్నిటికన్నా ఏంటి చాలా బాగుంటుందంటే R&Dకి సపరేట్ బిల్డింగ్ ఉంది. ఆల్ డిపార్ట్మెంట్స్ డు లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. చాలా పేపర్స్ పబ్లిష్ చేశారు. చాలా మంది PhD హోల్డర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు ఫ్యాకల్టీగా. సో అది 100 acres లో ఉన్న పురాతన కాలమైన యూనివర్సిటీ అని పేరే, కానీ అన్ని రెనోవేట్ చేసి అన్ని కొత్త బిల్డింగ్స్. మీరు మామూలుగా నడుచుకుంటా ఆ యూనివర్సిటీ అంతా తిరగలేరు. యూ హ్యావ్ టు గో బై ద వెహికల్. వీ హ్యావ్ బగ్గీస్ దేర్. హాస్టల్స్ ఉన్నాయి, మంచి హాస్టల్స్. మీరు యూనివర్సిటీ లోపలికి వెళ్తే అది ఒక రిసార్ట్ లాగా ఉంటది. మీకు ఓన్లీ ప్లెయిన్ బిల్డింగ్స్ లాగా కాకుండా చాలా గ్రీనరీ, చాలా సస్టైనబుల్ గా ఉంటది. రెసిడెన్షియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారమ్మా? అవునమ్మా. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం పిల్లలు పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా తక్కువ కాస్ట్. ఎందుకంటే మనం ట్రస్ట్ లో రన్ చేస్తున్నాము. సో 6.5 lakhs లో మీకు 4 years ఇంజనీరింగ్, 6.5 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నమాట, హాస్టల్ ఫెసిలిటీతో సహా. కాకపోతే ఈ 6.5 lakhs ఓన్లీ ఫర్ ఆంధ్ర తెలంగాణ పిల్లలకి మాత్రమే అనౌన్స్ చేశాము. అక్కడ లోకల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటది ఫీజు. ఇక్కడ ఏంటంటే ఈ ఇయర్ మనం ఇటువైపు, ఇదివరకు కూడా చాలా మంది తెలుగు పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ మెస్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, ఒక కంప్యూటర్ సైన్స్ చదవాలంటే, ఒక AIML ఇలాంటి టెక్నాలజీస్ చేయాలంటే చాలా ఫీజు ఎక్కువ ఉంటుంది జనరల్ గా ఇంజనీరింగ్. మన దాంట్లో బికాస్ వీ వాంటెడ్ టు గివ్, అంటే వీ వాంట్ టు క్యాటర్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. చాలా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇప్పుడు 10 lakhs 15 lakhs లేనిదే ఒక ఇంజనీరింగ్ దొరకడం చాలా కష్టమైంది. ఎస్పెషల్లీ AIML కంప్యూటర్ సైన్స్ లో తొందరగా సీట్లు అయిపోతాయి. సో మిగిలిన సివిల్, మెకానికల్ అట్లా వెళ్తారు. కాకపోతే ప్రిస్ట్ యూనివర్సిటీలో మెకానికల్, కెమిస్ట్రీ, సివిల్ మిగతావి కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే బికాజ్ వాళ్ళకి 100 acres ఉండటం వల్ల హ్యూజ్ ల్యాబ్స్ అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క మెకానికల్ కి ఒక 3 labs, ఎలక్ట్రికల్ కి కానీ, ఎలక్ట్రానిక్స్ కి, కెమిస్ట్రీకి ల్యాబ్స్ కి ఎక్కువ స్థలం ఉండి చాలా ఎక్కువ ఫెసిలిటీస్ ఉండటం వల్ల
పిల్లలకి ఎక్కువ టైం ల్యాబ్స్ లో స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. యా, అంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీలో ఒకవేళ స్టూడెంట్ రావాలి అనుకుంటే ఏమైనా పర్సంటేజ్ రిక్వైర్మెంట్ ఉంటుందా? జనరల్ గా వీ వాంట్ టు గివ్ ఇట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ పర్సంటేజ్, అంటే ఓన్లీ పర్సంటేజ్ బేస్డ్ మీద ఇవ్వటం ఇష్టం లేదు. దేర్ ఆర్ యావరేజ్ స్టూడెంట్స్ హూ విల్ ఎక్సెల్ ఇన్ ఇంజనీరింగ్. చాలా టైం పేరెంట్స్ కూడా నేను అదే చెప్పదలుచుకున్నాను. అంటే మ్యాథమెటిక్స్ లో సరిగా రాలేదులే, ఎంపీసీలో తక్కువ మార్కులు వచ్చినాయి, నువ్వు ఇంజనీరింగ్ ఏం చదువుతావు అని చెప్పేదానికి లేదమ్మా. ఇంటర్లో సిలబస్ వేరు, ఇంటర్లో చదివింది ఇంజనీరింగ్ లో మీకు ఎక్కడ ఉండదు. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇంటర్న్షిప్ మోడల్స్ ఉంటాయి. కాబట్టి ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చినా వీఆర్ రెడీ టు టేక్ ది అడ్మిషన్స్. యూ వాంట్ టు గివ్ దట్ ఆపర్చునిటీ ఫర్ యావరేజ్ స్టూడెంట్. ఎప్పుడు యావరేజ్ గా ఉండరు. బేసికల్లీ ఐఎమ్ సైకాలజిస్ట్ బై ప్రొఫెషన్, ఐఎమ్ కెరియర్ కౌన్సిలర్. సో నేను చెప్పేది ఏంటంటే బైపీసీ చదివిన వాళ్ళకి కూడా కొంతమందికి ఇంజనీరింగ్ కి రావచ్చు. ఇప్పుడు యూనివర్సిటీలో వాళ్ళు కొంచెం ఎడిషనల్ కోర్సెస్ చేస్తే రావచ్చు అన్నమాట. సో డెఫినెట్ గా యావరేజ్ స్టూడెంట్ చదవలేడు అని అనుకోవద్దు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. తప్పకుండా ప్రతి వాళ్ళకి ఒక రోజు ఉంటుంది. జనరల్ గా చెప్తారు కదా, ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక ఫ్యామిలీని టర్న్ చేస్తారని. అది మీ పిల్లలు అయి ఉండొచ్చు. సో గివ్ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే చదివిపించండి. కంప్యూటర్ సైన్స్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమి ఉండదు కదా. ఏఐఎంఎల్ అంటే ఏఐఎంఎల్ ఇస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ అమ్మా. సో ఇప్పుడు మీరు చూస్తే అన్ని కూడా ఏఐ దాంట్లోనే వెళ్తున్నాయి. అది కాకుండా మన యూనివర్సిటీలో రోబోటిక్స్ కూడా ఒకటి స్టార్ట్ చేసాము సింగపూర్ పార్ట్నర్షిప్ తో. సో చాలా ఎంకరేజ్ చేస్తారు. అంటే కొత్త ఐడియాలజీ, ఎవరికైనా కొత్త ఐడియాస్ వస్తే చాలా తమిళనాడు గవర్నమెంట్ చాలా స్పాన్సర్షిప్స్, చాలా ఫండింగ్ కూడా ఉంది అక్కడ. నేను వెళ్ళినప్పుడు కూడా నేను చూసింది అక్కడ అగ్రికల్చర్ లో కూడా చాలా బాగా చేస్తారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చాలా బాగుంటది, ఎందుకంటే చుట్టూరా చాలా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. సో అక్కడ ఫార్మర్స్ అందరూ వచ్చి స్టూడెంట్స్ తో వాళ్ళ కష్టాలు చెప్పి వాళ్ళకి ఏం కావాలంటే ఇక్కడి నుంచి వీళ్ళు కొత్తగా రీసెర్చ్ చేసి ఎలాగా ఆ హైబ్రిడ్ మొక్కలు ఎలా పెంచాలి అవి కూడా వాళ్ళు చాలా బాగా చెప్తారు. సో అవన్నీ కూడా చాలా, అంటే వాళ్ళు యాక్చువల్గా బేసికల్ గా ఆ ఏరియా అంతా కూడా మీకు ఆటోమొబైల్, అగ్రికల్చర్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు బేసికల్ గా చెన్నై, మనకి యూనివర్సిటీ చెన్నై ఉంది, మధురై ఉంది, ఆ రెండు చోట్ల ఉంది మంచి క్యాంపసెస్. సో మాకు చాలా ఇంటర్న్షిప్స్, కంపెనీ టైప్స్ చాలా ఉన్నాయి. సెకండ్ ఇయర్ తర్వాత నుంచి వాళ్ళు పెయిడ్ ఇంటర్న్షిప్స్ కి వెళ్ళొచ్చు. జాబ్ చేస్తూ తర్వాత మధ్యలో వీళ్ళు ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. బేసికల్ గా ఏంటంటే ముందుకు వెళ్తుండగా నెక్స్ట్ 4 years లో ప్లేస్మెంట్ అంతా ఒక డిఫరెంట్ మోడల్ వచ్చేస్తుంది. సో ఎవరికి వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవాలి. అది కాలేజ్ ఏంటంటే వాళ్ళని ఒక మోటివేట్ చేసి వాళ్ళ కామ్ స్కిల్స్ కానీ వాళ్ళ టెక్నికల్ స్కిల్స్, వాళ్ళ ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేయాలి. ఎవరు కూడా మీకు ఇదిగో జాబ్ చూపిస్తున్నావు మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి కాదు. నీ జాబ్ నువ్వే సంపాదించుకుంటావు. నువ్వు బాగా బ్రహ్మాండంగా కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి అటెండెన్స్ బాగుండి లెక్చర్స్ నువ్వు విని, ల్యాబ్స్ ఉన్నాయి, నువ్వు ల్యాబ్ లో ఉండి నువ్వు ఎన్ని గంటలైనా ఉండి నువ్వు చేసుకుంటే నీకు జాబ్ వాళ్ళే ఎత్తుక్కుంటా మీ దగ్గరకు వస్తారు. వీళ్ళేం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ఉంటే డెఫినెట్ గా 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ప్లేస్మెంట్ లేని కాలేజ్ లేదు, అన్ని కాలేజెస్ ప్లేస్మెంట్ ఇస్తారు. కాకపోతే మనం ఆ బేస్ తయారు చేయాలి. మీరు వచ్చే కొద్దీ ఇండియా షుడ్ ప్రొడ్యూస్ మోర్ ఆంటర్‌ప్రెన్యూర్స్. యూనివర్సిటీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ న్యూ టాలెంట్ అండ్ న్యూ ఆంటర్‌ప్రెన్యూర్స్. జాబే చేయటం ఎందుకు, ఓన్ కంపెనీలు పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ తమిళనాడులో మీరు చూస్తే 80% ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అటువైపు ఉంటాయి కంపేర్ టు ఎనీ అదర్ స్టేట్. సో తమిళనాడులో మీకు అన్ని ఓన్లీ కంప్యూటర్సే కాదు, మెకానికల్ వాళ్ళకి ఆటోమొబైల్ కంపెనీస్, ఫోర్డ్లు, వాల్వో అన్ని ఆటోమొబైల్ కంపెనీస్ చెన్నై వైపే ఉంటాయి అన్నమాట. సో చాలా మందికి మెకానికల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా జాబ్స్ లేవులే అని సాఫ్ట్వేర్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అలా కాదు, నిజంగానే ఆటోమొబైల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆటోమొబైల్ చేయండి. We have good labs and
దే కెన్ హ్యావ్ గుడ్ ఇంటర్న్షిప్స్. సో మ్యామ్, హౌ లాంగ్ ఇట్స్ బీన్, లైక్ ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయ్యింది యూనివర్సిటీ? వీఆర్ ఆల్మోస్ట్ 30 years ప్లస్ అండి. Okay, 2008 నుంచి డీమ్డ్ యూనివర్సిటీగా ఉంది. ఓకే. సో చాలా మంది ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 lakh స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. జనరల్ గా ఏంటంటే కొంచెం తమిళనాడు ఫ్యాకల్టీ కానీ తమిళనాడు అటువైపు కల్చర్ కొంచెం, అందుకనే కదా మీరు మా చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది పిల్లలు తమిళనాడు వెళ్ళి చదువుకునే వాళ్ళు. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ కెరియర్ ఓరియంటెడ్, మోర్ కాంపిటీషన్. చెన్నై ఎడ్యుకేషన్ చాలా బాగుంటది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఫస్ట్ సెమిస్టర్ నుంచే కమ్యూనికేషన్ ప్రోగ్రామ్స్, లీడర్షిప్ ప్రోగ్రామ్స్, అట్లానే మన ఇండస్ట్రీకి ఏం అవసరం, నెక్స్ట్ 4 years లో అసలు కంపెనీస్ ఏం అనుకుంటున్నాయి, ఏ టెక్నాలజీ అయితే బాగుంటుంది అనేది మనం ఇప్పటి నుంచే మెంటర్షిప్ తో స్టార్ట్ చేసి వాళ్ళని బాగా మెంటర్ చేసి, ప్రతి క్లాస్కి మెంటర్షిప్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ని R&Dలో కూడా బాగా ఎంకరేజ్ చేసి ఐడియేషన్ నుంచి ఫండ్ తీసుకొని వచ్చేది చాలా బాగా చేస్తారు. యూనివర్సిటీస్కి అదే చాలా అడ్వాంటేజ్. ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారంటే ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్ తో పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు అన్నమాట. ఇట్ ఈస్ ట్రస్ట్ బేస్డ్ అంటున్నారు. సో ఎడ్యుకేషన్ గురించి స్టూడెంట్ ఎలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వాలంటే, అంటే ఫ్యాకల్టీ ఎలా ఒక్కొక్క స్టూడెంట్ ని కాన్సన్ట్రేటివ్ గా చూస్తుందంటారు అసలు? అంటే డెఫినెట్ గా, అంటే ఒక్కొక్క స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ కన్నా వాళ్ళు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కి మెంటర్షిప్స్ ఉంటాయమ్మా. సో వాళ్ళు ఎవరెవరికి ఎలా ఐడియాలజీ ఉంటే అలాగ గ్రూప్స్ కింద తయారయ్యి R&Dలో పార్టిసిపేట్ చేస్తారు. సో చాలా రీసెర్చ్ కూడా జరుగుతుంది అక్కడ, చాలా రీసెర్చ్లు అవుతున్నాయి అక్కడ. లేటెస్ట్ గా కుంభమేళా లాగా వాళ్ళకు ఒక పెద్ద దే హ్యావ్ ఏ బిగ్ రివర్ అక్కడ వాటర్ పొల్యూషన్ మీద చాలా పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. దానికి ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 lakhs ఫండ్ కూడా వచ్చింది. సో స్టూడెంట్స్ ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఫ్యాకల్టీ బికాజ్ R&D అక్కడ అంత పెద్ద ల్యాబ్ ఉండటం వల్ల వాళ్ళు డిఫరెంట్, అంటే ఒక్క ఇంజనీరింగే కాదు ప్రతి దాంట్లో రీసెర్చ్ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళచ్చు. ఆల్వేస్ ఐ థింక్ తమిళనాడు హ్యాస్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ క్యాపబిలిటీస్, కమిట్మెంట్. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, పిల్లలు ఏదో ఎంజాయ్ చేయాలి తిరగాలి అనుకుంటే ప్రెస్టీజ్ యూనివర్సిటీకి రావాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇది బాగా కమిటెడ్గా చాలా ఎడ్యుకేషన్ ఫోకస్డ్గా ఉంటుంది యూనివర్సిటీ. ఇటు పక్క తంజావూరు, ఇటు పక్క ట్రిచి మధ్యలో చాలా మంచి గ్రీనరీ, చాలా పెద్ద క్యాంపస్, 100 acres లో క్యాంపస్ అంటే జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ. మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 lakhs square feet బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క బిల్డింగ్ లో మళ్ళీ అక్కడే హాస్టల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే టైం పడుతుంది. సో దే హ్యావ్ టు ప్లాన్ అవుటింగ్ కూడా వాళ్ళు వీకెండ్ లో ప్లాన్ చేసుకోగలరు. ఇప్పుడు ఏదో హైదరాబాద్ లో ఉంటాం, చెన్నైలో ఉంటాం కాదు కదా. సో వాళ్ళు ఏంటంటే ఈ 4 years మనం ఎడ్యుకేషన్ ఫోకస్ చేయాలి, మా పిల్లలు బాగా ఫోకస్డ్గా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి, బాగా నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా ప్రెస్టీజ్ యూనివర్సిటీ వాళ్ళకి చాలా మంచి భవిష్యత్తుని కల్పిస్తుంది. ప్లేస్మెంట్స్ కూడా మేము ఇప్పించాల్సిన అవసరం రాదని నేను అనుకుంటున్నాను. సో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అసలు ప్రత్యేక కోర్స్? ఫీ స్ట్రక్చరే అడ్వాంటేజ్ అమ్మా. దట్ ఈస్ ది USP యాక్చువల్ గా. 6.5 lakhs కి ఒక ఇంజనీరింగ్ సీట్ అలాంగ్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ దొరికితే అసలు ఇప్పుడు చాలా చాలా అరుదు. అసలు అంత తక్కువ ఫీజులో అంత మంచి ల్యాబ్ ఫెసిలిటీ, అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దాంతో మీకు మాది ట్రస్ట్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు డూ. వీ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా బాగా ఎంకరేజ్ చేసి మేము చదివిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అలాగే విద్యాలక్ష్మి అని ఒక గవర్నమెంట్ లోన్ పాలసీ ఉందన్నమాట. అదేంటంటే 7.5 lakhs వరకు వాళ్ళకి లోన్ ఫెసిలిటీ వస్తుంది. పేరెంట్ ఓన్లీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి, పాన్ కార్డ్ తీసుకొని వెళ్తే వాళ్ళకి, అవునమ్మా తెలుగు అని కాదు ఎక్కడైనా త్రూ అవుట్ ఇండియా వాళ్ళకు ఉంది. సో వాళ్ళు 4 years శుభ్రంగా లోన్ తీసుకొని చదువుకోవచ్చు. తర్వాత 1 year తర్వాత నుంచి వాళ్ళు రీపే చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ పిల్లలు పేరెంట్స్ కి చాలా మందికి తెలీదు. పోర్టల్లోకి వెళ్ళి తప్పకుండా వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. చేసుకొని వాళ్ళ లోన్ వాళ్ళకి వస్తుంది అనమాట. ప్లేస్మెంట్ గైడెన్స్ ఎలా ఉంటుంది? ప్లేస్మెంట్ గైడెన్స్ అంటే ఇంటర్న్షిప్ తోనే ప్లేస్మెంట్లు చాలా మటుకు అయిపోతాయమ్మా. సెకండ్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి
రకరకాల అంటే మెకానికల్కి, ఆటోమొబైల్ వాళ్ళకి సపరేట్, అలాగే కెమికల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళకి వాళ్ళ కంపెనీస్ లో వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేస్తారు కాబట్టి ఆ కంపెనీస్ వాళ్ళే వాళ్ళని తీసుకుంటారు అన్నమాట. సో నాకు తెలిసి నెక్స్ట్ 3-4 years లో ప్లేస్మెంట్స్ కి రావటం, వచ్చి క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేయటం ఇవన్నీ తగ్గుతాయి. ఇట్స్ మోర్ ఆఫ్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అదే ప్రమోట్ చేస్తుంది. అంటే మోడీ గారు కానీ ఎవరైనా కూడా ఇండస్ట్రీ ఫోకస్డ్ గా ఉండాలి. ఎడ్యుకేషన్ చదువుకునేటప్పుడు వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేసుకుంటూ వాళ్ళు పని చేసుకుంటే ఆల్వేస్ బెటర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.